అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి సంగప్ప గారు జాయిన్ అవుతున్నారు. సో పాపారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో ఏం జరిగి ఉంటుంది? రేవంత్ రెడ్డి పర్యటనకు పర్మిషన్ ఇవ్వకపోవడం వెనుక? సరే, మీరు జోహరాన్ మెహమూదానీ గురించి మీరు వివరంగా చెప్పారు. ఆయన కమ్యూనిస్ట్ అయితే ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే నాకు కూడా వాపసు మామూలు దేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఏమీ నిషేధించబడలేదు కాబట్టి భారతదేశంలో. ఆయన కమ్యూనిస్ట్ అయినంత మాత్రాన్ని కాదు, మిగతా చాలా విషయాలు చెప్పారు కదా మీరు. పాకిస్తాన్ దీనికి వెళ్ళటం, స్వాతంత్ర దినోత్సవానికి, భారతదేశాన్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవటం, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి those things డెఫినెట్ గా అబ్జెక్షనబుల్, దాని ఏమంటే సందేహం ఏం లేదు. తర్వాత కాకపోతే అంతకుముందు మనం ఒకటి ఆలోచిస్తే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక నీతి అప్లై చేశారనుకుందాం, అందుకనే కలవనివ్వలేదు, అందుకనే ఆయన పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి. అయితే గతంలో మనం మోడీ గారు కమలా హ్యారిస్ ని ఆమె వైస్ ప్రెసిడెంట్ గా ఉండగా 2 సార్లు హై ప్రొఫైల్ మీటింగ్స్ జరిగినాయి ఆమెతో. తర్వాత ఆమెను చాలా సార్లు ఫోన్ లో మాట్లాడారు. డీలింగ్స్ మామూలుగా ఉండేవి. ట్రంప్ కి కుదరినప్పుడు కానీ, ట్రంప్ కాని సందర్భంలో కానీ కమలా హ్యారిస్ చాలా సార్లు కాశ్మీర్ విషయంలో భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు, చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. ఓకే, మరి కమలా హ్యారిస్ ని మనం కలిసాం కదా, మోడీ గారు కలిశారు కదా. సరే, రెండోది ట్రంప్ అయితే వీళ్ళిద్దరు దోస్తులు అంటారు. మోడీ ట్రంప్ దోస్తులు అని మోడీ ట్రంప్ కి హౌడీ మోడీ ప్రచారం చేసిన దాకా పోయాడు ఎలక్షన్లలో. అయితే ఇక్కడ నేను అడిగేది ఒకటే, ట్రంప్ నిజంగా భారతదేశానికి మిత్రుడా? ప్రశ్నలు వేసుకుంటే మామూలు భారతీయుడిని రోడ్డు మీద ఎవరినైనా కదిలించి అడిగితే ట్రంప్ భారతదేశానికి మిత్రుడని అంటాడా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 15 తిట్టు పెట్టుకుని తిడతాడు. జెన్యున్ గా H1B వీసాలతో ఉన్న వాళ్ళని కూడా పొమ్మనకుండా పోబెడుతున్నాడు. గ్రీన్ కార్డులు ఉన్న వాళ్ళని, ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న వాళ్ళని కూడా ఎలా పంపించాలని చూస్తున్నాడు. భారతదేశం మీద కూడా చైనాతో తగ్గకుండా భారతదేశం మీద కూడా టారిఫ్లు వేస్తున్నాడు. ఏం చెయ్యటంలా మనకు వ్యతిరేకంగా? ఆఖరికి పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో మోడీ గారు నేను ఆపమంటే నా యుద్ధం ఆపాడని చెప్పి చాలా సార్లు మాట్లాడాడు. మోడీ గారిని చాలా సార్లు అవమానించే విధంగా కామెంట్లు చేశాడు. ఆయన మనకి మిత్రుడు ఎలా అవుతాడు? ఆయన మనకి మిత్రుడా? ట్రంప్ మన మిత్రుడు అసలు కానే కాదు. ట్రంప్ ఉత్త ఎరాటిక్ అండ్ ఒక రకమైన క్రాక్ బిహేవియర్ ఉంది. మరి అట్లాంటప్పుడు మనం అయినా కానీ మనం మోడీ గారు కలుస్తున్నారు కదా అవసరార్థం. పోతే ఏంటంటే ఇక్కడ మనకు ఒక ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ ఏంటంటే సీఎంలు కానీ ఎవరైనా కానీ వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో చెబుతారు ఎవరెవరిని కలుస్తున్నాం ఏంటంటే అది మొత్తం చెప్పి క్లియరెన్స్ తీసుకుంటారు అంతే. అందుకనే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎన్డీటీవీ వెబ్సైట్ ప్రకారంగా వాళ్ళు ఏంటంటే ఇది యుఎస్ వెళ్ళటానికి పర్మిషన్ డినై చేయటం అనేది పొలిటికల్ రీజన్స్ కాదు. తెలంగాణ గవర్నమెంట్ కి కేంద్ర ప్రభుత్వానికి పొలిటికల్ గా ఏ డిఫరెన్సెస్ లేవు, కానీ డిఫరెన్స్ టెక్నికల్ ఇష్యూస్ లో ఉంది. ఆయన పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మిగతా అన్ని చెప్పారు కానీ మాకు చెప్పలేదు కాబట్టి మేము డినై చేస్తున్నాం అంటున్నారు. పొలిటికల్ రీజన్స్ కావని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తాలూకు స్పోక్స్మన్ చెప్పారు. పొలిటికల్ రీజన్స్ కాదు, ఇది టెక్నికల్ రీజన్స్ తో డినై చేస్తున్నామని చెప్పారు. అది టెక్నికల్ అంటే మీ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఏంటండి టెక్నికల్ రీజన్ అంటే ఏమై ఉండొచ్చు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి. ఏం చేస్తారో వాళ్ళ షెడ్యూల్ పని చెప్పి ఎవరెవరిని కలుస్తున్నారో చెప్పి వెళ్ళాలనేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి. అది ఎప్పటి నుంచో స్టాండింగ్ ఇది ప్రాక్టీస్. అది దాన్ని వాళ్ళకి చెప్పాలా. వెళ్తున్నాను యుఎస్ వెళ్తున్నాను కొన్ని చెప్పారు కానీ ఈ 2 చెప్పలేదని. వ్యాన్స్ కలుస్తారనేది దాన్ని చెప్తున్నారు. కారణం సరే కలుస్తానని చెప్పలేదని అంటున్నారు. కానీ నేను మరి మోడీ గారు మరి పాకిస్తాన్ కి క్షణం వెళ్ళిపోయారు కదా, చైనా నుంచి ఎక్కడి నుంచో అటు వెళ్ళి వస్తా అటు పాకిస్తాన్ కి వెళ్ళారు ఫస్ట్ టర్మ్ లో. ఎవరి క్లియరెన్స్ ఉంది దానికి? అసలు పాకిస్తాన్ వెళ్ళొచ్చా? అంటే ప్రధానమంత్రికి క్లియరెన్స్ ఏముంది? ప్రధానమంత్రి ఎక్కడంటే ఆయనే వ్యవస్థ కదా, విదేశాంగ విధానం డిసైడ్ చేసే ప్రధానమంత్రి. నేనంటలా రాష్ట్ర ముఖ్యమంత్రులు వేరు, అది వేరు. నేనంటలా కానీ నేను చెబుతుంది ఏంటంటే ఆయన కూడా ఒక మనిషి, ఆయనకు కూడా పరిమితులు ఉండాలి. ప్రజాస్వామ్యం కాబట్టి కొన్ని కేబినెట్ కైనా చెప్పాలి కదా, కేబినెట్ క్లియరెన్స్ అయితే కావాలి కదా ఆయనకి. పాకిస్తాన్ ఐ డోంట్ థింక్ ప్రధాని విదేశాంగ పర్యటనలకి కేబినెట్ క్లియరెన్స్ ఏం అవసరం లేదు.
అట్లాంటి ఆయన వాటికి ఎక్కడికి కావాలి. వెళ్ళాలంటే అక్కడ వెళ్ళొచ్చు. పాకిస్తాన్ మెంటల్ లాంటి వాటికి కావాలి. పాకిస్తాన్ తో ఎన్నో యుద్ధాలు, ఘర్షణలు. ఎంఓయూ అయినా జరుపుకుంటే ఓకే. కాదు భరత్ గారు, అప్పుడే వివాదం అయింది కదా. నేను ఇప్పుడు వివాదం చేయటం దాన్ని, అప్పుడే వివాదం అయింది కదా అది. ప్రధానమంత్రి నేనైతే ఇక్కడ చూడలేదండి 8 సంవత్సరాలు ప్రధానమంత్రి వెళ్ళడానికి క్యాబినెట్ పర్మిషన్ అయితే అవసరం లేదు ఎక్కడికి వెళ్ళడానికైనా. కాదు, నలుగురితో మాట్లాడి చేయాలి కదా ఏ పని అట్లాంటి పనులు. ఎందుకంటే కేబినెట్ అనే దానికి ప్రధానమంత్రి అంటే అర్థం ఏంటి? ప్రైమస్ ఇంటర్ఫేస్. ప్రధానమంత్రి ప్రైమస్ ఇంటర్ఫేస్, సమానులలో ప్రథముడు. అంతేగాని ప్రైమ్ మినిస్టర్ అంటే దేవుడిని కాదు. Yeah. సమానులలో ప్రథముడు. కేబినెట్ లో అందరితో సమానమే ఆయన, కానీ వాళ్ళలో నెంబర్ 1 ఆయన, అంతే. Yeah. అంత తప్పితే దేవుడిని సంగప్ప గారు కాదు. ఏమన్నా ఆన్సర్ చెప్పగలుగుతారా? సంగప్ప గారు, పాపారావు గారు వేసిన క్వశ్చన్స్ కి ఏమైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? పాపారావు గారు చాలా విషయాలు ఆయనే చెప్పారు, మీరు చాలా విషయాలు చెప్పారు. ఇక నేను చెప్పడానికి లేదు. మొదటిది. రెండోది పాపారావు గారు కూడా